స్థితప్రజ్ఞతే నాయకుడి సమర్థతకు లక్షణం. స్థితప్రజ్ఞతే నాయకుడి సమర్థతకు లక్షణం అనమాట. స్థితప్రజ్ఞ లక్షణాల గురించి ప్రశ్నించిన అర్జునుడితో కృష్ణ పరమాత్మ ఏమన్నాడో చూద్దారు. దుఃఖాలకు కుంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధాలను విడినవాడు అయిన మననశీలుడు స్థితప్రజ్ఞునిగా చెప్పబడతాడు అంటారనమాట. అంటే దుఃఖాలకు కుంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధాలను వీడినవాడే స్థితప్రజ్ఞుడు. ఒక వ్యక్తి కేవలం పుట్టడం, బతకడం, మరణించడం కోసం భూమిపైకి రాలేదు. అనంతమైన శక్తి సామర్థ్యాలతో, ఉన్నతమైన దార్శనికతతో, విస్తారమైన ఆలోచనతో ఉదాత్తమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు జన్మించాడు. ప్రతి వ్యక్తి తన ఆశయాలను సాకారం చేసుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకునేందుకు భూమిపైకి వచ్చాడు. ప్రపంచాన్ని సుసంపన్నం చేయడం, తన జీవితాన్ని ఉన్నతీకరించుకోవడం లక్ష్యంగా వ్యక్తి సాధించసాగాలి. ఈ లక్ష్యాన్ని విస్మరించిన వ్యక్తి మనసు బలహీనతను అవాసనమైనట్టుగా భావించాలి. ఆ లక్ష్యాన్ని గుర్తించిన వ్యక్తి నాయకుడిగా, భావితరాల మార్గదర్శిగా నిలుస్తాడు అని చెప్పుకుని వచ్చారన్నమాట. సత్యం అన్నది ఒకటే, చూసే దృష్టికోణాల్లో భేదం ఉంటుంది. సత్యం అన్నది ఒకటే, చూసే దృష్టికోణంలో భేదం ఉంటుంది. నా దృష్టి అంతిమం అనుకుంటే వివాదాలు తలెత్తుతాయి. ఎదుటివారి కోణాన్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తే అది సంవాదమై ఇరువురి అవగాహన ఉన్నతీకరిస్తుంది. నాయకుల్లో ఆ సంశయం ఉండాలి. ఉత్తమ నాయకుడైన కృష్ణుడు అర్జున దృష్టి పరిధిని పెంచే క్రమంలో చేసిన బోధ అన్నమాట. పరివర్తన చెందాలనుకున్న ఈ నాయకులకు దారి చూపుతుంది. అది సంస్థల నాయకుడు స్థితప్రజ్ఞను సాధిస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. స్వీయ నియంత్రణ, మానసిక సమతౌల్యత, అంతర్గత శక్తి సామర్థ్యాల వినియోగము, భావోద్వేగాలకు అతీతంగా స్థిరమైన మానసిక చైతన్యం పెంపొందించుకున్న నాయకుడు ఎన్ని ఒత్తిడులు ఎదురైనా కలతపడకుండా లక్ష్యాలను అధిగమించేందుకు ముందుకు సాగుతాడు. నిజానికి సంతోషము, దుఃఖము రెండూ సాపేక్షాలే. అవి నాణానికి రెండు ముఖాలు. మనం ఒక ముఖాన్ని చూస్తున్నామంటే మరొక ముఖాన్ని పలకరించడానికి వేచి ఉన్నట్లే కదా. అంతరంగిక బలబలాలు గుర్తించి వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల ప్రశాంతత సంతరించుకుంటాం. ప్రశాంతత వల్ల ఫలితాలపై కాకుండా ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ఆత్మ నిగ్రహము, స్పష్టత, నిర్భయత, తప్పులను గుర్తించి సరిచేసుకుంటాము, క్షమాగుణము, దృఢ సంకల్పము, నిరాడంబరత లాంటి లక్షణాలు అలవడతాయి అన్నమాట. స్వీయ అవగాహన కూడా పెంచుకోగలం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం లొంగిపోకుండా అంతర్దృష్టి అలవడం వల్ల దార్శనికత పెరుగుతుంది మనలో. నాయకత్వం ఎప్పుడూ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కాదు, ప్రయోజిత రహితంగా మాట్లాడడము, వల్లించడము కాదు. ఎక్కువ మంది స్నేహితులు సంపాదించడము లేదా చుట్టూ ఉన్న జనాలను ప్రభావితం చేయడమో, ముఖస్థుతులు పొంగిపోవడమో, ముఖస్థుతులను చేయడమో నాయకత్వం కాదు. నాయకత్వం అంటే అనుచరుల దృష్టికోణాన్ని ఉన్నతీకరించడం, వారి ఆలోచన పరిధిని విస్తరింపజేయడం, వారి పనితీరును, సామర్థ్యాన్ని ఉన్నత ప్రమాణానికి అనుగుణంగా తీర్చిదిద్దడము, అనుచరులను తమ సాధారణ స్థాయి సామర్థ్యాలను అసాధారణ స్థాయికి పెంచుకునేందుకు అవసరమైన ఉత్ప్రేరకగా పనిచేయడము, సకారాత్మకమైన వ్యక్తిత్వం వారు సంచుకునే వాతావరణం కల్పించడం. ఇదే నాయకత్వం అంటే. అందుకని నాయకత్వ లక్షణాలు ఉంటే ఎదుటివారి యొక్క గొప్పను కీర్తిస్తూ వాళ్ళు ఇంకా ఎక్కువగా పనిచేసేట్లు, వాళ్ళ సామర్థ్యాన్ని ఇంకా పెంచుకునేటట్లు మనం చేయాలి. అదే నాయకత్వం. ప్రతిభావంతమైన నాయకుడు ఒంటరిగా నిలవగలిగిన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. అంటే ప్రతిభావంతమైన నాయకుడు ఒంటరిగా నిలవగలిగిన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. అవసరమైన సమయంలో ఎలాంటి కఠినమైన నిర్ణయాలను తీసుకునే ధైర్యం అతని సొంతం. అంతేకాదు సహానుభూతితో ఎదుటివారి కష్టసుఖాలను స్పందించడం, ప్రేమాభిమానంతో అవసరమైన సహకారాన్ని అందించడం నాయకుడి లక్షణంగా ఉంటుంది. తాను నాయకుడిని చెప్పుకోవడం నాయకత్వ లక్షణం కాదు. నాయకుడి సమర్థత అతని చర్యల ద్వారా సమగ్రతను, సమానతను సంతరించుకొని అందరినీ ఒకటిపై నడపడంపై వెల్లడవుతుంది. నిజానికి మార్గం తెలిసిన వాడే నిజమైన నాయకుడు. తాను ఆ మార్గంలో గమనిస్తాడు, అనుచరులను మార్గం చూపుతాడు. అలాంటి దృక్పథాన్ని సంతరించుకునే స్థితప్రజ్ఞ అలవడుతుంది. దాన్నే నాయకత్వం తనంతట తానే వహించి వస్తుంది. అందుకని స్థితప్రజ్ఞతను మనం అలవర్చుకోవాలి. దుఃఖాలకు కుంగిపోకూడదు, సుఖాలకు పొంగిపోకూడదు. ఆసక్తిని, భయక్రోధాలను విడినవాడు మహా గొప్పవాడు. అదే స్థితప్రజ్ఞత. ఇది సాధించడానికి మన ఐడియాలో ప్రతి ఒక్కరు కృషి చేస్తారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.